హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఎంతో హెల్దీ అయిన మునగాకు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు తీసుకోవాలి. కడిగి పెట్టుకున్న కందిపప్పు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటాలు. ముందుగా కుక్కర్ తీసుకొని కడిగి పెట్టుకున్న కందిపప్పుని దీనిలో వేసుకోవాలి. ఇందులోకి కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా 3 వేసుకోవాలి కుక్కర్లోకి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 రెబ్బలు చింతపండు వేసుకోవాలి. చిటికెడు పసుపు, దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు విజిల్ పెట్టాలన్నమాట. లేకపోతే మునగాకు పసర వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న టైంలో ఆ పసరంతా బయటికి వెళ్ళిపోయిద్ది అనమాట. సో అది అంతా పోయిన తర్వాత కొంచెం ఉడకడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు విజిల్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఇలా విజిల్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. స్టార్ట్ అయింది. ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. విజిల్స్ అన్నీ పోయేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయిని పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 3 ఎండుమిర్చి తీసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు విజిల్ తీసేసాము. పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఆకు కూడా బాగా ఉడికింది. దీన్ని ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకోవాలన్నమాట. పప్పు మెదుపుకునే ముందర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం ఉడకబెట్టే టైంలో ఉప్పు వేసుకోలేదు కదండి, సో అందుకని. ఇలా పప్పును మెదుపుకున్న తర్వాత ముందుగా మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, దానిలోకి వేసుకోవాలి. పప్పు అనేది ఈ విధంగానే మెదుపుకోవాలండి. కొంచెం ఈ విధంగా ఉంటే తినడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. మొత్తం బాగా మెదుపుకుంటే అంతగా టేస్టీ ఉండదు. చూడండి, వేడి వేడి మునగాకు పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్లో వీడియో చూసిన వెంటనే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి. థ్యాంక్ యూ.